హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఇట్స్ మాన్సా వ్లాగ్స్. ఈరోజైతే యాక్చువల్లీ నిన్న అనమాట ఫెస్టివల్, కానీ మేమైతే దాని నెక్స్ట్ డే కొండ అయితే ఎక్కామన్నమాట. అండ్ ఇక్కడ వస్తే చాలా వ్యూ అనేది చాలా బాగుంది. అండ్ మా చెల్లి అండ్ మా మమ్మీ అయితే దూసుకు వెళ్ళిపోతున్నారనమాట అఖండ జ్యోతి మీదకి. అండ్ ఇదైతే అఖండ జ్యోతి 3 days వెగులుతుంది అంట కదా, కానీ అది ఎస్టర్డే 6 o'clockకి దాన్ని అదే వెలిగించారంట. కానీ మేము వెళ్ళిన నెక్స్ట్ డే 11 o'clockకి అది ఆరిపోయింది. అండ్ కొంతమంది అయితే పైకి ఎక్కి షూటింగ్ కూడా చేస్తున్నారు. చాలా బాగుంది వ్యూ, అసలు ఖాళీయే లేదు. నేను వీడియో తీసుకుందామంటే వాళ్ళ దూసుకొని వెళ్ళి మరీ వీడియో తీశాను అన్నమాట. గాలికి ఫోన్ అంతా షేక్ అవుతుంది. నాకైతే పైనుండి వినుకొండ వ్యూ చాలా నచ్చింది, చాలా బాగుంది. అఖండ జ్యోతి ఎగిలిచినప్పుడు మళ్ళీ దాంట్లో ఏంటి క్యాన్స్ అయితే పెట్టారు. అవి ఏంటియో నాకు కూడా తెలియదు అనమాట. అదిగోండి గైస్, వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి. అదిగోండి గైస్, క్యాన్స్. చాలామంది వీడియోస్ అండ్ ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. కిందకు వచ్చామన్నమాట. ఇంకా కిందకు వస్తే ఇక్కడ ఒక గృహ లాంటిది అనిపించింది. దాంట్లోకి అయితే వెళ్ళామన్నమాట మేము. దాంట్లోకి వెళ్ళేటప్పుడేమో నాకేమనిపించింది అంటే మొత్తం లోపలికి వెళ్తామేమో అనిపించింది. కానీ దాని లోపలికి వెళ్ళి చూసిన తర్వాత నాకు అర్థమైంది అది అటు నుంచి మళ్ళీ కొంచెం దారి ఉంది అని నేను వెళ్ళి చూస్తున్నా. ఎదుగుండి గైస్, అటుపక్క కూడా ఇంకొకటి ఉందన్నమాట. దాంట్లోకి వెళ్ళడానికి నాకు భయం అనిపించింది. నేను షూట్ చేయలేదు వీడియో. ఇదిగోండి గైస్, అది ఇక్కడైతే ఒక చెట్టు అయితే ఉంది. అదేంటిదో నాకు కూడా తెలియదు. అదిగోండి గైస్, కోసుకుంటున్నారు. అవేంటి ఫ్రూట్స్, కానీ అవేంటివో నాకు తెలీదు. మా మమ్మీ అయితే మా చెల్లిని లాక్కపోతుంది. మా చెల్లి రానంటుంది, లాక్కొని వెళ్ళిపోతుంది. మా చెల్లి రాను గొడవ చేస్తుంది. అదిగండి గైస్, ఇద్దరైతే వెళ్తున్నారు. అదిగో మా చెల్లి కూడా ఉంది. పైనుంచి చాలా బాగుంది వ్యూ. మా మమ్మీ అయితే లాక్కపోతుంది చేయబట్టుకొని. అదిగండి, మా మమ్మీ అయితే ఎక్కువగా వీడియోస్లో కనబడడానికి ప్రిఫర్ చేయదు, కానీ మమ్మీకి ఎందుకో మమ్మీ వద్దంటది. సో నేనైతే వీడియోస్ షూట్ చేయను. మా సిస్టర్ ఐస్ క్రీమ్ కొనుక్కోవడానికి అయితే వచ్చాం. మా సిస్టర్కి అండ్ నాకు మమ్మీ ఐస్ క్రీమ్ కొనిపించింది. ఇక్కడ నేనైతే తింటున్నాను అనమాట. అండ్ మెయిన్ గుడి దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడైతే ఒక టెంట్ లాంటిది ఉంది. ఎస్టర్డే ఫెస్టివల్ కాబట్టి టెంట్ వేసినట్టున్నారు, దాన్ని ఇంకా తీయలేదు. సో అక్కడ టెంట్ దగ్గర కొంచెం సేపు కూర్చొని ఉన్నాం అనమాట. అక్కడ చాలామంది ఉన్నారు. మేమైతే రారనుకున్నాం, కానీ వచ్చారు. ట్రాక్టర్స్ అవి కూడా తిరుగుతున్నాయి. అండ్ ఇక్కడైతే కొన్ని రాళ్ళని తీసుకొచ్చి వాటిని ఒకదాని మీద ఒకటి అయితే పెట్టారనమాట. ఇల్లు కట్టుకునే ముందు ఇలా పెడతారంట కదా. అండ్ నేను కూడా ట్రై చేశాను అన్నమాట. నాదైతే బాగానే నిలబడింది. అండ్ మా చెల్లి అయితే వాళ్ళు పెట్టిన రాళ్ళన్నీ కూడా మొత్తం కింద పడేస్తుంది. చాలా పెట్టారు. నిన్న ఫెస్టివల్ కాబట్టి అందరు వచ్చి పెట్టినట్టున్నారు. అదిగోండి గైస్, మా మమ్మీ కూడా నేను కూడా పెడతానంటే నేను పెట్టు మమ్మీ అనేసరికి మా మమ్మీ రాళ్ళు తెచ్చుకోవడానికి వెళ్ళిందనమాట. అండ్ అక్కడైతే రాళ్ళు అసలు లేవు, అందరూ పెట్టేశారు. మా మమ్మీ అయితే రాళ్ళు తెచ్చుకోవడానికి పోయినప్పుడు చాలా టైం పట్టింది రావడానికి. ఎత్తుకొని వచ్చింది. వన్స్ అది పెట్టిన తర్వాత కింద పడకూడదంట కదా, అది పడలేదు. ఇక్కడైతే ఒక కోనేరు ఉంది. ఆ కోనేరులో సీతాదేవి స్నానం చేసిందంట కదా, అదే ఆ కోనేరు. అండ్ హనుమంతుడిది పాదాల గుర్తులు కూడా ఉన్నాయి. మా మమ్మీ అయితే రాళ్ళు తెచ్చేసుకుంది, పెట్టేసింది. మా మమ్మీది కూడా బాగానే నించుంది. అండ్ ఇక్కడ దారి కూడా ఉందన్నమాట. అటు నుంచి కూడా ఉంది, ఇటు నుంచి కూడా ఉంది. అదిగోండి గైస్, అక్కడ ఉందన్నమాట మా బైకు. అదిగోండి గైస్, అది మెయిన్ గుడి. అదిగోండి గైస్, ఇదైతే మెయిన్ గుడి అనమాట. మాదైతే దర్శనం అయిపోయింది. అండ్ మేము వచ్చేసరికి అది ఓపెన్లో ఉంది, కానీ షూటింగ్ అప్పుడు మటుకు క్లోజ్లో ఉంది. ఒక ట్రక్లు అవి కూడా తిరుగుతున్నాయి, లారీస్ కూడా తిరుగుతున్నాయి అన్నమాట.
మా చెల్లి అయితే అసలు అక్కడ కూర్చొని రానని ఏడుస్తుంది. అది కొన్ని షూట్ చేద్దామంటే పరిగెడుతుంది, అందుకని ఇలా వచ్చింది ఇది. అసలు ఏడుస్తుంది కూర్చొని, నేను రాను అని. మమ్మీ ఏమో లాక్కపోయిందన్నమాట. అండ్ మేమైతే లంచ్ కూడా తెచ్చుకున్నాం కాబట్టి లంచ్ కూడా అక్కడ ఒక 2 చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల మధ్య ఒక పెద్ద రాయి ఉంటే దాని మీద కూర్చున్నాం అనమాట. ఇక్కడైతే నేనైతే వీడియో తీసానమాట. అండ్ తినేసి వచ్చేసాము. వచ్చేటప్పుడు అయితే అక్కడ రాళ్ళన్నీ పగలగొట్టారనమాట. పగలగొట్టి మొత్తం రూట్ అయితే వేశారనమాట వచ్చేటప్పుడు. ఇది 3rd టైం అనమాట నేను కొండెక్కటం. అది కొంతమంది వర్కర్స్ కూడా కూర్చున్నారు అక్కడ. అసలు వ్యూ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. అండ్ నైట్ ప్రభలు కూడా పెట్టారంట, మేము నైట్ రాలేదు. అదిగోండి మొత్తం చాలా బాగుంది. అండ్ ఈరోజు అయితే మాకు ఎండ లేదు, అది మా ప్లస్ పాయింట్ అన్నమాట. ఎండ ఉంటే అసలు మొత్తం వేడిగా ఉంటుంది. అదిగోండి అక్కడంతా పగలగొట్టారు. అసలు అయితే బైక్స్కి ఎలా ఉండదు, కానీ అసలైతే బైక్స్కి నిన్నైతే ఎలా ఉండదు. సో మేము ఈరోజు ఉంది కాబట్టి మేమైతే వచ్చామన్నమాట, బైక్ మీద వచ్చాము. ఈరోజు అన్ని వెహికల్స్కి ఎలా ఉంది, నిన్న ఓన్లీ బస్సెస్కి ఉంది. అదిగండి గైస్, అక్కడైతే చెట్లు కూడా ఉన్నాయి. మా చెల్లి అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. అండ్ 3 స్టెప్స్ ఉంటాయన్నమాట, ఒక్కొక్క స్టెప్ ఉంటుంది అన్నమాట. నేనైతే పైనుండి అయితే 3rd స్టెప్, అంటే ఫస్ట్ స్టెప్ అంటే 3rd స్టెప్. నేను 3rd స్టెప్ నుంచి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నా. అండ్ అంతా పగలగొట్టింది అయితే ఇదేనమాట. కొంతమంది అయితే కొన్ని పేర్లు కూడా రాశారు, అవి దూరం నుంచి అయితే కనపడట్లేదు వీడియోలో. అదిగోండి గైస్, పగలగొట్టారు అనమాట. ఒక సైడ్ పగలగొడితే ఒక సైడ్ వ్యూ కనపడుతుంది. టర్నింగ్ దగ్గర అయితే కొన్ని బోర్డ్స్ లాంటివి కూడా పెట్టారు. అదిగోండి గైస్, అంటే పక్కన అనమాట. ఇప్పుడు 2nd రూట్కి అయితే వచ్చాము. అదిగోండి గైస్, వ్యూ అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఫ్లోర్ నుంచి కూడా చాలా బాగుంది. ఫస్ట్ అయితే 3rd టర్నింగ్ నుంచి 2nd టర్నింగ్ అయిందన్నమాట. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.